మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజు ఈ 7 సులభమైన అలవాట్లను పాటిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. హాయ్ అందరికి, నేను మీ హేమ. వెల్కమ్ టు హేమాస్ హెల్త్. ఈ వీడియోలో నేను చాలా సులభమైన కానీ చాలా పవర్ఫుల్ అయిన హెల్త్ టిప్స్ మీతో షేర్ చేయబోతున్నాను. ఎవ్రీడే ఫాలో చేస్తే బాడీకి అండ్ మైండ్ కి చాలా యూజ్ అవుతాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. 6th టిప్ చాలా సూపర్ గా ఉంటుంది. టిప్ నెంబర్ 1, మార్నింగ్ డిటాక్స్ డ్రింక్. ప్రతిరోజు పరగడుపునే ఈ సింపుల్ డిటాక్స్ డ్రింక్ తాగాలి. మరి ఈ సింపుల్ డిటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి అంటే, 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకొని తాగితే సరిపోతుంది. దీని యొక్క ఉపయోగాలకి వచ్చేసరికి బరువు తగ్గడం, మనం తినే తిండి సరిగ్గా అరగడం, మన బాడీలో ఎలాంటి అనవసరమైన చెత్త ఉన్నా సరే అది బయటికి వచ్చేయడం వంటి ఎన్నో ఉపయోగాలు దీంట్లో ఉంటాయి. ఇది మాత్రమే కాదు, రోజంతా కూడా చాలా ఫ్రెష్ గా లైట్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక టిప్ నెంబర్ 2 వచ్చేసి 5 మినిట్స్ స్ట్రెచింగ్. మార్నింగ్ లేచి 5 నిమిషాలు సింపుల్ గా స్ట్రెచింగ్ చేయండి. అంటే నెక్ రోల్స్, ఆర్మ్ స్ట్రెచెస్, స్పైన్ స్ట్రెచెస్, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేసి చూడండి. దీని వల్ల మన బాడీలో బ్లడ్ ఫ్లో అవడం అనేది, అలాగే శారీరక నొప్పులు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాదు, బాడీ రిలాక్స్ గా ఉంటుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి ఈట్ ఏ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ లో బ్యాలెన్స్డ్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తింటే డే మొత్తం కూడా చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటారు. మీకు వచ్చేసి నేను ఇక్కడైతే 2 ఐడియాస్ ఇస్తున్నాను. ఫస్ట్ వన్, రాగి జావా విత్ నట్స్. అంటే దీన్ని తెలుగులో అంబలి అంటారు. అంబలితో పాటు ఏవైనా సరే కొన్ని నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ ఇలాంటివి ఏమైనా తినాలి. లేదంటే స్ప్రౌట్స్ అంటే మొలకలు విత్ బాయిల్డ్ ఎగ్, ఉడకబెట్టిన గుడ్డుతో. అంటే కొన్ని మొలకల్ని ఉడకబెట్టుకున్న గుడ్డుతో పాటుగా తినమని చెప్తున్నాను అనమాట. ఈ విధమైన బ్రేక్ఫాస్ట్ చేయడం ద్వారా మెటబాలిజం అనేది ఫాస్ట్ గా అవుతుంది. ఇది మాత్రమే కాదు, వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది. చిన్నప్పుడు చాలా సార్లు స్కూల్లో చెప్పారు కదా, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అని. సో చేయొద్దు. ఇక 4th టిప్ కు వచ్చేసరికి మినిట్స్ ఆఫ్ మెడిటేషన్. రోజు 10 నిమిషాలు మెడిటేషన్ చేసి చూడండి. మన మైండ్ ఎంత కామ్ అవుతుంది అంటే నమ్మలేకపోతారు. ఇది చాలా సింపుల్ మెథడ్. ఏం లేదు, ఐస్ క్లోజ్ చేయండి, డీప్ గా బ్రీత్ తీసుకోండి. అలా మన శ్వాస మీద ధ్యాస పెట్టి చూడండి. ఎంత అంటే అంత హాయిగా ఉంటుంది. నాకు తెలుసు, ఇలాంటప్పుడు తప్పకుండా ఏవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా మనం డైవర్ట్ చేసుకొని ఓన్లీ మనం ఎయిర్ ని ఎలా ఇన్హేల్ చేస్తున్నాము అండ్ ఎలా ఎక్స్హేల్ చేస్తున్నాము అనేది మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఇక దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ మీ అందరికి కూడా ఉండేది అదే స్ట్రెస్ తగ్గుతుంది అండ్ అలాగే ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎలాంటి పని చేయాలనుకున్నా, ఐదర్ స్టూడెంట్స్ అయినా లేదా ఏదైనా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైనా, ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది మాత్రమే కాదు, మన మనసులో క్లారిటీ వస్తుంది అండ్ టెన్షన్స్ కూడా తగ్గుతాయి. ఇక మెయిన్ వన్, టిప్ నెంబర్ 5 వచ్చేసి, ఒక్క రోజుకు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తాగాలి. సింపుల్ ట్రిక్. మార్నింగ్ లేచి 1 గ్లాస్, భోజనం తర్వాత 1 గ్లాస్, అంటే భోజనం చేసిన వెంటనే కాదు, ఒక అరగంట తర్వాత 1 గ్లాస్. ఇలా రోజంతా మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే 4 to 5 లీటర్స్ తప్పకుండా తాగేయగలరు. దీని వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్పనా? స్కిన్ గ్లో అవుతుంది, డైజెషన్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, బాడీలో టాక్సిన్స్ అనేవి క్లీన్ అవుతాయి, స్కిన్ చాలా సాఫ్ట్ గా అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు చాలా అందంగా అయిపోతారనమాట. ఇక టిప్ నెంబర్ 6 వచ్చేసి, వాక్ 5000 స్టెప్స్. అయ్య బాబోయ్ అని అనుకుంటున్నారు కదా, కానీ రోజుకి అట్లీస్ట్ 5000 స్టెప్స్ నడవడం చాలా ఇంపార్టెంట్. సింపుల్ మెథడ్ చెప్పనా? టీవీ చూస్తూ నడవడం, ఎవరితో అయినా ఫోన్ మాట్లాడుతూ నడవడం, ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. ఇంకా నెమ్మదిగా అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇక దీని వల్ల బెనిఫిట్స్ వచ్చేసరికి వెయిట్ లాస్ ఒక్కటి మాత్రమే కాదు, హార్ట్ హెల్త్ అనేది చాలా బెటర్ గా అవుతుంది. ఇక టిప్ నెంబర్ 7 కి వచ్చేసరికి, స్లీప్ అట్లీస్ట్ 7 to 8 అవర్స్. నైట్ 7 నుంచి 8 గంటలు ప్రాపర్ గా పడుకోండి. బాడీకి మైండ్ కి ఎంత అంటే అంత రీఛార్జ్ అవుతుంది. నాకు తెలుసు, పడుకోరు, రాత్రి 10-11 అయ్యే వరకు ఫోన్స్ వాడుతూనే ఉంటారు. బట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫోన్ అనే ప్రపంచాన్ని బయటకు వదిలి నిజమైన ప్రపంచంలోకి మీరు వస్తారు. ఇక ఈ పడుకోవడానికి టిప్స్ అంటారా, 2 చెప్పగలను. ఒకటోది, టైం ఫిక్స్ చేసుకోండి. ఏ టైం కి పడుకోవాలి, ఏ టైం కి లెగవాలి. ఈ మధ్యలో తప్పకుండా 7 to 8 అవర్స్ పక్కాగా ఉండాలి. ఆ విధంగా టైం ఫిక్స్ చేసుకోండి. ఇక రెండవది, గ్యాడ్జెట్స్ అవాయిడ్ చేయండి. అంటే ఈ ల్యాప్టాప్స్, ఫోన్స్, టీవీస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. అవన్నీ కూడా దూరంగా పెట్టి అప్పుడు మీరు పడుకోవడం స్టార్ట్ చేయండి. అప్పుడే కదా నిద్ర పట్టేది. ఇక దీని ఉపయోగాలకి వచ్చేసరికి, మెంటల్ క్లారిటీ. మనం మెంటల్ గా చాలా క్లారిటీగా ఉంటాం దీని వల్ల. ఇది మాత్రమే కాదు, మన వెయిట్ కూడా ఒక బ్యాలెన్స్ లో ఉంటుంది. మీలో ఎంత మందికి తెలుసు, నైట్ మనం పడుకున్న తర్వాత మన బాడీ దాన్ని రిపేర్ చేసుకుంటుంది అని? తెలిసి కూడా మిస్ చేస్తున్నారు కదా. సో మిస్ చేయకండి. మనం ఎప్పుడైతే నిద్రపోతామో అప్పుడే మన బాడీకి ఉన్న గాయాలని అన్నిటిని కూడా రిపేర్ చేసుకుంటుంది. సో ఇవి నేను మీకు ఇవ్వాలనుకున్న 7 హెల్దీ టిప్స్. డైలీ ఫాలో చేస్తే మన హెల్త్, హ్యాపీనెస్ 2 ఇంప్రూవ్ అవుతాయి. ఒక్కటే చెప్పగలను,
చెప్పగలను. మన బాడీ మనకు ఒక గిఫ్ట్. దీన్ని కేర్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సరే, ఈ టిప్స్ మీకు నచ్చాయా? కామెంట్ లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.